రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనములు తెలియజేస్తున్నాను. అందరు క్షేమంగా ఉన్నారా? మీ అందరి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థిస్తున్నారని విశ్వసిస్తున్నాము. ప్రార్థనలో ఉండండి. విశ్వాసం అనేది మనకి ఎప్పుడైనా కూడా చాలా ముఖ్యమైన విషయం. ప్రార్థన చేయటే కాదు, ప్రభుని చూస్తున్నాం, ప్రభులో ఉన్నామని విశ్వసించండి. ప్రభుతో ఉండండి, ప్రభుతో జీవించండి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు, మేలులు మన కుటుంబంలో ప్రతిరోజు కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఈ రోజు ఇలా క్షేమంగా బ్రతికున్నామంటే అది ఆయన కృపే. బ్రతికుండి కూడా మనం ఆయన ప్రార్థించుకోలేకపోతే మన జీవితం వ్యర్థమే. రండి ప్రియులారా, రోజులాగా ఈ రోజు కూడా వాక్య భాగంలోకి వచ్చేద్దాము. మరి ఒక రోజు దేవుడు మనకిచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుదాము. రండి, రాత్రి అంతా చక్కగా నిద్రించారా? మంచి ఆరోగ్యమును దేవుడు ఇచ్చాడా? మరి ఒక రోజును చూడగలిగే అదృష్టం మనకి ఇచ్చినందుకు ఆయనకే కృతజ్ఞతలు చెల్లించే బాధ్యత మనకున్నది. బద్దులమై ఉన్నాము. రండి ప్రియులారా, బైబిల్ తీయండి. ఈరోజు వాక్య భాగం చదువుకొని ఎన్ని మేలులు చేశాడు ఆయన మేలుకై కృతజ్ఞతలు చెల్లిద్దాము. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. యేసు రాజా దివ్య తేజ, కృతజ్ఞత స్తుతులివే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. మనమేమి అర్పించుకొని లేదు. వేలాది నదులంత విస్తార తైలము ఆయన కోరలేదు. ఏడాది దూడలను అడగలేదు. జ్యేష్ఠ పుత్రుని ఇవ్వమని అడగలేదు. ఇస్సాకుని అడిగాడు. మరి అబ్రహామైన తండ్రిని మరి ఆయన నమ్మకమునకు తగినట్లుగా ఆయన నమ్మకాన్ని రుజువు చేసే పరంగా మరి ఇస్సాకుని ఇచ్చినప్పుడు, లేటుగానైనా కూడా ఇస్సాకుని ఇచ్చినప్పుడు ఒక్కగానొక్క కుమారుని నాకు ఇవ్వాలి అని అడిగినప్పుడు అబ్రహాము వెనుకాడలేదు. అయ్యా, ఇంతకాలం నిల్చున్నామే, మాకు ఒక్కగానొక్క కొడుకు ఇచ్చావు, మరలా బిడ్డను అడుగుచున్నావా అని మరి క్వశ్చన్ చేయలేదు అబ్రహాం. తీసుకెళ్ళి ఆ కొండపైకి తీసుకెళ్ళి మరి బిడ్డని చంపేదానికి నిర్ణయించుకొని తండ్రికి ప్రతిష్ఠిత చేయాలనుకున్నాడు. కానీ దేవుడు అతని యొక్క మనస్సుని మెచ్చుకొని, నీవు ఒక్కగానొక్క కుమారుని ఇవ్వటానికి వెనుకాడలేదు కనుక, నేను నిన్ను నచ్చాను కనుక నీకు నీ బిడ్డకు బదులుగా మరి యొక్క జీవాన్ని నీకు చూపిస్తున్నాను అని చెప్పినాడు. నిజముగా మనం ఆయన కొరకు ప్రార్థిస్తే, నిజంగా ఆయన కొరకు మనం పశ్చాత్తాపంతో నిజముగా ప్రార్థిస్తే, ఆయన కొరకు మనం ఏదైనా మన జీవితంలో కొన్నిటిని వదులుకుంటే, లేకపోతే కొన్ని జీవితాలు, లేకపోతే కొన్ని ఏదైనా మన అంబిషన్స్ కావచ్చు, మన సరదాలు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, మనకి ఇష్టమైనవి కావచ్చు, ఆయన కోసం సమస్తమును విడిచిపెడుతున్నానని పౌలు గారు చెప్పి ఉన్నారు. సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను, ఈ లోకంలో ఏది కూడా ఆయన తర్వాత అని చెప్పి నేను అన్నింటినీ వదిలేసుకుంటున్నాను, ఆయనతో వెంబడిస్తానని చెప్పి ఉన్నాడు. అలాగే ప్రియులారా, ఈరోజు మనం దేవుని వాక్యంలోకి వచ్చేస్తున్నాము. చక్కగా ఈరోజు అంతటినీ దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఈరోజు ఆయన చేయవలసిన మేలులు మనకేం కావాలో, ఎంత కష్టతరములో ఉన్నప్పటికీ, అందరూ మనల్ని నెట్టివేసినప్పటికీ ఆయన విడిచే దేవుడు కాదు. విడవడు, నిన్ను ఎడబాయనని చెప్పిన దేవుడు. ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించి స్తుతించి ఆ తర్వాత మన వాక్య భాగంలోకి వెళ్దాము. నా శత్రువులు నన్ను తరుముచుండగా, నా ఆత్మ నాలో కృంగెనే ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నడిపించెను, నీ సన్నిధిలో నీ సంఘములో. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. నిజమే ప్రియులారా, ఆకాశమందు ఆయన తప్పక మనకెవ్వరూ లేరు. ఈ లోకంలో మనల్ని ఎవరు చూసినా చూడకపోయినా ఆయన ఖచ్చితంగా మనల్ని చూసి మనకు కావాల్సిన సహాయం ఇవ్వదగిన దేవుడు. పాత నిబంధన గ్రంథంలో మనం యెఫ్తాను చూసుకుంటున్నాం. యెఫ్తా యొక్క విషయాన్ని మనం గమనించున్నాం. గిలాదు కాపరస్తుడైన గిలాదుకు జన్మించిన అతను మరి యెఫ్తాగా చూసుకుని ఉన్నాం. తన అన్నలు అతన్ని నెట్టివేశారు. నీవు మా తల్లికి పుట్టలేదని అతన్ని నెట్టివేశారు.
మా తండ్రిలో నీకు ఏమాత్రమైన ఆస్తి లేదని నెట్టివేశారు అన్నదమ్ములు. అతను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరు లేరు అతనికి, తల్లిదండ్రి గతించిపోయారు. నీవు ఒక వేశ్య కుమారుడు అని అతని వెలివేశారు. మాకు కనపడుతున్న కడప కన్నా అంత దూరంగా వెళ్ళిపో, నువ్వు మాకు అవసరం లేదని అతన్ని నెట్టివేసినప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. అతను చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తూ వెళ్ళిపోయాడు. టోబు దేశంలోకి వెళ్ళి అక్కడ స్థిరపడ్డాడు. ఆ టోబు దేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడి వారంతా అల్లరి ముఖంతో అతను ఎగతాళి చేశారు. ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వెవడివి, ఎక్కడి వాడివి, ఇంతసేపు ఎందుకున్నావు ఇక్కడ అని ఎంతో అవమానంగా మాట్లాడినప్పుడు కూడా వాళ్ళందరినీ దేవుని ప్రేమతో మచ్చిక చేసుకున్నాడు. ఆ టోబు దేశంలో ఒక స్థిరంగా నిలబడిపోయాడు. చక్కగా జీవిస్తున్న సమయంలో వివాహం అనేది, ఒక కుమార్తె కూడా పుట్టిన దానికి చక్కగా జీవిస్తున్న సమయంలో మరలా వారి అన్నలు వెతుక్కుంటూ వచ్చారు. ఎందుకు వచ్చారు ప్రియులారా? మనకందరికి తెలుసు. అమ్మోనీయులతో యుద్ధం జరుగుతున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలతో అమ్మోనీయులతో యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళంతా ఓడిపోతూ ఉన్నారు. అమ్మోనీయులు గెలుస్తున్నారు. వీళ్ళలో యుద్ధం చేస్తే సరైన కండలు కలిగిన లేకపోతే శౌర్యవీరుడు ఎవరు లేకపోయాను. వీళ్ళందరూ ఆలోచించారు, మనకు యెఫ్తా అయితే మాత్రం ఖచ్చితంగా మనల్ని గెలిపించగలడు, లేకపోతే మనం అందరం కూడా అతను వాళ్ళ చేతిలో అమ్మోనీయుల చేతిలో హతమైపోతాం అనుకున్నారు. వచ్చేసారు. రెండు ప్రియులరా, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం చూద్దాము. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం మొదటి నుంచి చూస్తున్నప్పుడు అతని యొక్క జీవితం మనకు కనపడుతుంది. కానీ ఎక్కడ కూడా నిరాశపడలేదు, బాధపడలేదు, తను కృంగిపోలేదు. తను దేవుని పైన ఒక నమ్మకం పెట్టుకొని ఉన్నాడు. దేవుడు నాకున్నాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా అనుకున్నాడు. టోబు దేశంలో చక్కగా నిలబడిపోయాడు. తర్వాత వారి అన్నలు వచ్చారు. మా అన్నలు ఎందుకు వస్తున్నారు, నా దగ్గరికి వస్తున్నారు ఏంది, వాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడ ఉండవలసిన వాళ్ళు నన్ను ఎత్తుక్కుంటూ వస్తున్నారు, దేనికి వస్తున్నారు అనుకున్నాడు. మరి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు, మా అందరి మీద నిన్ను ప్రధాన్ని చేస్తాము, నీవైతే మాకు అధిపతిగా ఉండు, నీ వచ్చి యుద్ధం చెయ్యి, ఇప్పుడు మేమంతా ఓడిపోతున్నాం, మేమంతా చనిపోవచ్చున్నాం, నీ వచ్చి మమ్మల్ని బ్రతికించాలని ప్రాధేయపడుకుంటున్నారు. చూడండి ప్రియులారా, సామెత కూడా ఉంది, మరి అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు, అవసరం లేకపోతే జుట్టు పట్టుకుంటారని. జుట్టు పట్టి నెట్టి వేశారు, అవసరం వచ్చి ఇప్పుడు కాళ్ళ పేరానికి వచ్చారు. అయినప్పుడు ప్రియులారా, అయితే యెఫ్తా చెప్పాడు, నేను నెట్టి వేశారు కదా, ఆ రోజు నేను పనికిరాని వాడిని అనుకున్నారు కదా, నన్ను నెట్టి వేశారు కదా, ఈ రోజు మీకు అవసరం వచ్చేసరికి నా దగ్గరికి వచ్చారా అని అడిగినప్పుడు, లేదయ్యా నేను ఖచ్చితంగా ప్రాధాన్యత చేస్తాను, నీవు ఖచ్చితంగా రావాల్సినది. చూడండి ప్రియులారా, దేవుని పెట్టి శ్రమల్లో ఓర్చుకున్నప్పుడు ఆ యొక్క ఫలితాన్ని చూస్తాం. అన్నలు వచ్చి ఎలా బ్రతిమాడుచున్నారు, ఎలా భంగపడ్డారు, వెతుక్కుంటూ వచ్చారు టోబు దేశానికి. ప్రియులారా, నిన్ను నన్ను కూడా దేవుడు వెతుక్కుంటూ వస్తాడు. దేవుడు ఎవరైతే నిన్ను అవమానపరిచారో వాళ్ళు క్షీణించుట నీ కంటికి చూపిస్తాడు. దేవుడు నిన్నెవరైతే నెట్టు వేశారో వాళ్ళే వచ్చి నిన్ను బ్రతిలాడుకునే విధంగా ఆయన వారిని ఏర్పాటు చేస్తాడు. ఆయన చిత్తంలో నీవున్నావు, ఆయన చెప్పినట్లు వింటున్నావు, ఆయనలో ఉన్నావు, ఆయనకు మొక్కుకుంటున్నావు. ప్రతి విషయం అందులో యెఫ్తా దేవునికి మొక్కుకునేవాడిగా కనపడుతున్నాడు మనకి ఇక్కడ ప్రతి విషయం అందు. టోబు దేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా దేవునికి మొక్కుకొని జీవిస్తున్నాడు ఆయన. ఆ మొక్కుకొనటం వల్లనే అక్కడ ఒక సైన్యం ఆయనకి ఏర్పడినది. చక్కగా వచ్చేసాడు ప్రియులరా. మరి అన్నల కోసం దేవుణ్ణి అడిగాడు మొరకరించి, అయ్యా నేను వెళ్తున్నాను, అమ్మోనీయులను నన్ను గెలిపించమని అడిగాడు. అమ్మోనీయులు గెలిపించే యొక్క శక్తి, అవకాశము, ఆ ధైర్యము, ఆ శౌర్యము దేవుడే ఇచ్చాడు యెఫ్తాకి. అన్నలు పెట్టిన ఆ కష్టాల్లో ఓర్చుకున్నాడు, వెళ్ళిపోయాడు. వారిని నిందించలేదు, వారిని ఎదురు తిరిగి మాట్లాడలేదు. వారితో యుద్ధం చేయగల శక్తి ఉన్నది ఆయనకి, అన్నలపై పడి కొట్టగలిగిన ఆ యొక్క శక్తి ఉన్నది అతనికి. కానీ అన్నల్ని ఏమీ అనలేదు, గమ్మును ఏడ్చుకుంటూ వెళ్ళాడు. తను చెయ్యని నేరానికి వేశ్యని కుమారుడు అనిపించుకొని బయటికి గెంటి వేయపడ్డాడు. గిలాదు దేశం నుంచే నెట్టి వేశారు, టోబు దేశమునకు వెళ్ళిపోయాడు. ఒక ఊరు కాదు, 2 ఊరు కాదు, 2 గ్రామాలు కాదు, 3 గ్రామాలు కాదు, లేకపోతే మండలాలు కాదు, జిల్లాలు కాదు, దేశాలే దాటిపోయాడు. టోబు దేశమునకు వెళ్ళిపోయాడు, గిలాదు దేశం నుంచి. అయితే ప్రియులారా, యెఫ్తాకు దేవుడు తోడై ఉన్నాడు.
ఎక్కడికి వెళ్ళినా ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క నీతి ఆయన్ని కాపాడుతూ వస్తుంది. అన్నలు మరలా వెతుక్కునేటట్లుగా అతని దగ్గరికి వెళ్ళి వెతుక్కునే రీతిగా దేవుడు చేశాడు అతన్ని. చూడండి ప్రియులారా, నీవు నేను కూడా ఈ రోజున ఈ వాక్యం వింటున్నట్లయితే యెఫ్తా వలె ధైర్యంగా ఉండండి. ఏ కష్టం వచ్చినా జీవితంలో నీరసించిపోకూడదు. ప్రార్థన చేస్తున్న ఫలితాలు దొరకట్లేదని ఎంతమంది బాధపడుచు ఉంటారు. ప్రార్థించి చూడండి, గట్టిగా ప్రార్థించి చూడండి, దేవుడు తప్పక సహాయం చేస్తాడు. చాలా మంది జ్వరాలు తగులుతున్నాయి, జలుబులు, దగ్గులు అని అందరూ కూడా ఫోన్లు చేసి ప్రార్థనలు చేయించుకుంటున్నారు. మీకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు తప్పక స్వస్థపరుస్తాడు. ఎందుకంటే ఆ విశ్వాసం అనే విశ్వాసానికే మీరు జాగ్రత్తగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, పట్టు విడవకుండా ఉండాలి. యెఫ్తాను చూసారా, తన చేయని తప్పుకి అతను వెలివేయపడ్డాడు. అయినా కూడా అతను ఎక్కడ నిరసించిపోలేదు. తిరిగి మరలా వారి అన్నలు వచ్చి పిలుచుకుపోయే విధంగా అంత గొప్పగా అతను జీవిస్తున్నాడు. అన్నలు చెప్పినట్లుగా వెళ్ళి అమ్మోనీల్ని హతం చేయటానికి దేవుడు సహాయంగా ఉన్నాడు యెఫ్తాకి. ఈరోజు నీకు నాకు కూడా దేవుడు సహాయంగా ఉంటాడు. నీవు ఏ విషయంలోనైనా బాధపడుచున్నావా? బిడ్డలు లేరని బాధపడుచున్నావా? ఉద్యోగం లేదని బాధపడుచున్నావా? లేకపోతే శత్రుముఖి నిన్ను ప్రతిరోజు ఏదో ఒకటి అంటుందని బాధపడుచున్నావా? వివాహం కాలేదని బాధపడుచున్నావా? ఒకవేళ ఇల్లు లేదని బాధపడుచున్నావా? ఇవన్నీ నీవు అడగని అవసరం లేదు. దేవునికి తెలుసు సమస్తము. దేవునికి సమస్తము తెలుసు. 38 సంవత్సరాల నుంచి బేతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న అతను నీవు స్వస్థపడి కోరుచున్నావని దేవుడు అడిగినప్పుడు స్వస్థపడి కోరుచున్నానని చెప్పకుండా 38 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నానయ్యా అని ఆయన యొక్క గతం స్టోరీ అంతా దేవునికి చెప్తున్నాడు. దేవునికి తెలుసు కదా, ఆ స్టోరీ చెప్పనవసరం లేదు. అలాగే మనం కూడా ఇవన్నీ మనకు కావలసినన్ని ఆయనకి తెలుసు. ఆయన ఖచ్చితంగా మనకిస్తాడు. నీవు ఆయనలో ఉండు, ఆయనలో జీవించు. గుడ్డివాడు గుడ్డివాడు తన కన్నులు వచ్చిన తర్వాత యేసుని వెంబడించాడు. కళ్ళు వచ్చిన తర్వాత తన జీవితం గురించి తను చూసుకోలేదు. వివాహం చేసుకోవచ్చు, తల్లిదండ్రులకు వెళ్ళి చక్కగా ఉండొచ్చు, తన స్నేహితులతో కలిసి మరి బాగా ఆడుకోవచ్చు, లేకపోతే ఎంజాయ్ చేయొచ్చు. కానీ అతను యేసుని వెంబడించినట్లుగా మనం క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారి వంశంలో చూస్తున్నాం. ఆయన యొక్క జీవితంలో చూస్తున్నాం మనం. ఆయన 3 సంవత్సరాల కాలంలో ఆయన యొక్క సువార్తలో, ఆయన యొక్క సేవలో, ప్రజలకు చేస్తున్న సేవలో, ఆయన ప్రేమలో భాగంగా ఇవన్నీ చూస్తున్నాం. యెఫ్తాని ఎవరైతే నెట్టివేశారో వారే వెళ్ళి పిలుచుకొచ్చుకున్నారు. ఈరోజు నన్ను నెట్టివేసిన వారే నీ ఇంటికి వస్తారు, నిన్ను పిలుస్తారు. నీ యొక్క మంచితనాన్ని వారికి భయపడిపోతారు. నీ మంచితనం చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. దావీదు మహారాజ్ చెప్పినాడు, నా శత్రువుల స్థితి చూసి నా కన్ను సంతోషించుచున్నదని. చెయ్యని నేరము లంట కట్టిన చేతగని వాడవని చీదరించిన, చీకు చింతలు నన్ను చుట్టిన, చెలిమే చితికి నన్ను చేర్చిన, చెలిమే చితికి నిన్ను చేర్చిన, నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. ఆయన యెఫ్తాతో ఉండబట్టి, ఆయన యెఫ్తాతో జీవిస్తున్న బట్టి షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని మంటలలో 7 వేడిమి గల అగ్ని మండపంలో దగ్గ మండే అగ్ని గంధకములో వేసినప్పుడు వారి హృదయంలో ఉన్న దేవుడు బయటకు వచ్చి నిలబడ్డాడు. అగ్నివాసన అంటకుండా వారిని హస్తములతో రక్షించాడు. ఇదంతా కూడా మరి శత్రువైన రాజుగారు నెబుకద్నెజరు చూస్తూనే ఉన్నారు. అయ్యో, నేను 3 కదా వేశాను, 4వ వ్యక్తి ఎవరు? ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఆ వ్యక్తి రూపం చూసి, 4వ వ్యక్తి యొక్క రూపం చూసి, ఇది దేవుని రూపం లాగే ఉంది. ఈ దేవుడు మరి ఇశ్రాయేలు దేవుడు, వారు చెప్పిన దేవుడు ఈయన ఏంటి? చూసారా, ఆశ్చర్యపరట ఎవరి వంతైనది? ఎవరైతే మంటల్లో వేశారో, ఎవరైతే పతనం చేయాలనుకున్నారో వారు ఆశ్చర్యపడవలసి వచ్చినది. ప్రియులారా, ఈ రోజున మన స్థితి కూడా అంతే. నిన్ను బాధ పెట్టేవారి
యొక్క స్థితిని దేవుడు నీకు చూపిస్తాడు. నువ్వు బాధపడిన అవసరం లేదు. యొప్తావలే ధైర్యంగా ఉండు, ధైర్యంగా జీవించు. ఎక్కడికి వెళ్ళినా నీవు విడవలసిన ఆయన్ని మాత్రం నీ హృదయంలో నుంచి బయటకు నెట్టివేయకుండా ఆయన స్థిరంగా ఉంచుకో, ధైర్యంగా జీవించు. ఈరోజు దేవుడు మనకి ఈ వాగ్దానాన్ని ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మరి ఒక రోజున మరి ఒక వాగ్దానంతో ఆయన ఇచ్చిన వాక్యంతో మనమందరం తెలుసుకుందాం. ఈ వాక్యం మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, పాడి పంటల పశువులను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.